హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలు అయితే వచ్చాయండి. సో ఇదొక కొత్త వీడియో, పాత సమాచారం అని అనుకోవద్దు. చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా 15,000 రూపాయల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి సంబంధించి ఒక అప్డేట్‌గా అయితే చెప్పవచ్చు అనమాట. అలానే ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్లు అప్పీల్‌కి అయితే వెళ్ళి ఉన్నాయో సో వారికి సంబంధించి ముఖ్యంగా వారి యొక్క పెన్షన్లు కూడా ఎలిజిబుల్ కావడం జరిగింది. వారికి కూడా పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారనమాట. సో ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఉంటాయి. సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే ఉంటాయి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఓకేనా? సో ఇక టాపిక్‌లో భాగంగా ఈ 15,000 రూపాయల పెన్షన్ అనేది సెప్టెంబర్ నెలలో ఎవరికి ఇవ్వబోతున్నారంటే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క పారాలిసిస్ వచ్చి మంచానికే లేదా వీల్ చైర్‌కే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి గతంలో వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అంటే పాత సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ 85% కంటే ఎక్కువగా ఉండినట్లయితే ఇప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్‌లో కూడా వారి యొక్క పర్సెంటేజ్ అనేది 85% కంటే ఎక్కువగా ఉండినట్లయితే వారికి యాజ్ ఇట్ ఈస్‌గా పెన్షన్ అనేది కొనసాగిస్తున్నారనమాట. ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్స్ అనేటివి ఎవరికి ఇస్తారు అనేది మీరు ఒకసారి ముందుగా తెలుసుకోవాలండి. చాలామంది కూడా తెలియక అడుగుతూ ఉన్నారనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్స్‌కి అయితే ఈ యొక్క పెన్షన్ అనేది 15,000 రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటొచ్చేసి పారాలిసిస్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా యాక్సిడెంట్ విక్టిమ్స్ అంటే ప్రమాదవశాత్తు ఈ యొక్క కండరాలు అంటే ఏవైతే శరీర భాగాలు కోల్పోయినటువంటి వాళ్ళు వారి యొక్క పర్సెంటేజ్ కూడా 85% అబోవ్ ఉంటేనే వారికి 15,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా కొత్త సదరం సర్టిఫికేట్‌లలో పర్సెంటేజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఒకరికైతే ఇక్కడ పర్సెంటేజ్ అనేది గతంలో 61 అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి 90% పెరిగింది. మేము 15,000 రూపాయల పెన్షన్‌కి ఎలిజిబుల్ అవుతామా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఒకసారి ఈ కామెంట్‌ని అయితే చూద్దామండి. ఆయన మా నాన్నగారు పారాలిసిస్ కన్ఫినింగ్ ద పర్సన్ వీల్ చైర్ అండ్ బెడ్‌కి సంబంధించి అయితే ఈ యొక్క కేటగిరీ కింద అయితే పెన్షన్ అనేది పొందుతున్నారు. మాకు 2024లో ఈ యొక్క పర్సెంటేజ్ అనేది వచ్చిందని చెప్పి 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. మాకు ప్రెజెంట్ అంతకుముందు 61% ఉంది. అందువల్ల మాకు 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు న్యూ సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ వచ్చేసి 90% ఇచ్చున్నారు. న్యూగా మాకు 15,000 రూపాయలు ఎలిజిబుల్ కదా! మాకు 15,000 రూపాయల పెన్షన్ సెప్టెంబర్ నెలలో వస్తుందా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఈ కామెంట్‌కి నేను పర్టిక్యులర్‌గా మా యొక్క సచివాలయం అధికారులను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే ముఖ్యంగా డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కి మాత్రమే 15,000 రూపాయలు వస్తాయన్నమాట. ఆ కేటగిరీ కింద ఎవరైతే యాక్సిడెంట్ బాధితులు ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఈ పారాలిసిస్ వల్ల ఎవరైతే 85% కంటే తక్కువగా ఉండి ప్రెజెంట్ ఇచ్చినటువంటి కొత్త సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి అది కూడా 85% కంటే అబోవ్‌గా అనుకుంటున్నట్లయితే వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఎలిజిబుల్. అయితే వారికి డైరెక్ట్‌గా నెక్స్ట్ మంతే పెన్షన్ ఇచ్చేస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే వీటికి ఒక ప్రాసెస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది డీఎంహెచ్ఓ నుంచి అయితే తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ అనేది ఉంటుందన్నమాట. పెద్ద ఆసుపత్రి అంటాము జిల్లాకు సంబంధించింది. అక్కడి నుంచి మెడికల్ సర్టిఫికేట్లు అనేటివి తెచ్చుకొని వీటిని మళ్ళీ కూడా దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయండి. వీటన్నిటిని కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలన్నమాట మళ్ళీ. ఇదొక ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది కూడా ఎప్పుడు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పర్సెంటేజ్‌లు అనేటివి ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి కదా! ఇలా మీకు ఒక కామెంట్ అనేది చూపించాను. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళకి 15,000 ఎలిజిబుల్ అయినా గానీ 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం సబబు కాదు. కాబట్టి మనకు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది వస్తుందండి. ఈ యొక్క పర్సెంటేజ్ ఎవరైతే పారాలిసిస్ అదేవిధంగా ఈ యొక్క యాక్సిడెంట్ బాధితులు ఎవరైతే ఉన్నారో 85% కంటే ఎక్కువగా పర్సెంటేజ్ కొత్త సదరం సర్టిఫికేట్‌లో కలిగినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ అనేది 15,000 రూపాయలకి ప్రాసెస్ అనేది అవుతుంది. దానికి సంబంధించి కొన్ని సర్టిఫికేట్‌లు అనేటివి తెచ్చుకోవాలి. అందులో ముఖ్యమైనది ఈ సర్టిఫికేట్ అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అప్డేట్స్ అనేటివి వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. కాకపోతే ఆ కామెంట్ అనేది వచ్చింది. దానికి రిప్లై అనేది ఇవ్వడం కోసం ఎవరికైతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యి ఉందో ఓకేనా? వాళ్ళకి సంబంధించి అయితే ఈ వివరాలు అనేటివి క్లియర్‌గా ఉంటాయి. అంతకుముందు మీకు యాజ్ ఇట్ ఈస్‌గా ఏ పెన్షన్ అయితే వస్తుందో అవే వస్తున్నాయండి. కాకపోతే ఇంక్రీజ్ అయినటువంటి పర్సెంటేజ్‌ల ఆధారంగా పెన్షన్‌లు అనేటివి మార్పు కాలేదు. అంతకుముందు మీకు ఏ పెన్షన్ అనేది వస్తుందో వాటిని మాత్రమే కంటిన్యూ అయితే చేస్తున్నట్లు సమాచారం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సమాచారాల్లో భాగంగా 15,000 రూపాయల పెన్షన్ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో
24 డిసెంబర్‌లో అప్పీల్ పెట్టుకున్నటువంటి పెన్షన్‌లు అంటే అప్పట్లోనే బోగస్ పెన్షన్‌లు తొలగించిందనమాట గవర్నమెంట్ కొన్ని పెన్షన్‌లను. సో, వాటిని ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో వారి యొక్క పేర్లు గూడా ఈ సెప్టెంబర్ నెలలో రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. సో, సెప్టెంబర్ నెలలో ఎవరైతే గతంలో డిసెంబర్ నెలలో అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అయితే వారి యొక్క పెన్షన్ అనేది ఈ మంత్ నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి అయితే వారికి పెన్షన్ అనేది రావడం జరుగుతుందని తెలుస్తోంది. సో, ఈ విధంగా అయితే సెప్టెంబర్ నెలలో పెన్షన్స్ అనేటివి మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క దివ్యాంగులు మెడికల్ పెన్షన్‌లకి సంబంధించి, వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించినటువంటి పర్సెంటేజ్‌ల యొక్క ఆధారంగా అయితే మార్పులైతే చెందాయి. ఇకపోతే ఈ రూ. 15,000 పెన్షన్‌లలో ఎవరైతే 85% కంటే ఎక్కువగా ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా ఎవరైతే గతంలో ఏ పెన్షన్ అయితే పొందుతున్నారో అదే పెన్షన్ అనేది కంటిన్యూటీ అవుతుందన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా రూ. 15,000 పెన్షన్‌లలో 85% కంటే తక్కువ, 40% కంటే ఎక్కువగా గనుక ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్‌లను వికలాంగుల పెన్షన్‌లోకి అయితే మార్చారు. 40% కంటే ఇంకా తక్కువ గనుక ఇచ్చినట్లయితే సో, వారికి సంబంధించి ఏం చెప్పారంటే వృద్ధుల పెన్షన్‌కి ఎలిజిబుల్ అయితే వారిని వృద్ధుల పెన్షన్‌లోకి రూ. 4,000 కేటగిరీలోకి అయితే మారుస్తున్నామని చెప్పారు. అక్కడికి కూడా ఎలిజిబుల్ కాబోతే వారి యొక్క పెన్షన్‌ని తొలగించేస్తున్నామని చెప్పి చెప్పారన్నమాట. సో, ఈ విధంగా రూ. 15,000 పెన్షన్‌లలో మార్పులైతే ఉన్నాయి. ఇక రూ. 6,000 పెన్షన్‌లలో కూడా సేమ్ ఇదే విధంగా 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే చాలన్నమాట వాళ్ళకి. ఆ 40% కంటే తక్కువగా గనుక కొత్త సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ గనుక వచ్చినట్లయితే సో, వారి యొక్క పెన్షన్‌ని ఈ యొక్క వృద్ధుల పెన్షన్‌లకి ఎలిజిబుల్ అయితే ఆ పెన్షన్‌లోకైతే మార్చారన్నమాట. అక్కడికి కూడా ఎలిజిబుల్ కాకపోతే వారి యొక్క పెన్షన్‌నైతే రిమూవ్ చేసేశారు. సో, ఈ విధంగా అయితే పెన్షన్‌లలో మార్పులు, చేర్పులు అయితే చోటు చేసుకున్నాయన్నమాట. అలానే సెప్టెంబర్ నెలలో కొన్ని కొత్త పెన్షన్‌లు అనేటివి వచ్చున్నాయి. సో, వాటిలో వితంతువుల పెన్షన్‌లు కూడా కలిసాయి. అదేవిధంగా స్పౌస్ పెన్షన్‌లు కలిసాయి. అలానే డిసెంబర్ నెలలో పెన్షన్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అంటే గతంలో ఏ ఏ పెన్షన్‌లకు సంబంధించి డిసెంబర్ నెలలో రిమూవ్ అయినాయో వారు అప్పీల్ చేసుకున్నట్లయితే వారి యొక్క పెన్షన్ కూడా ఇందులో కలవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌ల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ కామెంట్‌కి అయితే చాలా అంటే చాలా వాల్యుబుల్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందించానని అనుకుంటున్నాను నేను. సో, ఒకసారి మీకు కూడా ఈ విధంగా ఈ యొక్క పారాలిసిస్ లేదా యాక్సిడెంట్ బాధితులు ఎవరైతే ఉండి గతంలో మీరు రూ. 6,000 పెన్షన్ పొందుతున్నట్లయితే ఇప్పుడు పర్సెంటేజ్ 90% లేదా 85, 86, 87 ఇట్లా 85 అబోవ్ గనుక వచ్చినట్లయితే వారికి త్వరలోనే రూ. 15,000 పెన్షన్‌లోకైతే మారబోతున్నాయన్నమాట. సో, తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానండి. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.